హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వైష్తాస్ కిచెన్. నేను మీ శైలజ. ఈరోజు చాలా స్పెషల్ వీడియో అండి. ఈ సమ్మర్లో ఉపయోగపడే ఒక మంచి డ్రింక్ని చూపిస్తామండి. అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో నా ఫ్రెండ్తో తయారు చేపిస్తున్నాను. నేను నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తను ఈ డ్రింక్ తయారు చేసి మా అందరికీ ఇస్తే చాలా బాగా నచ్చిందండి. అందుకనేసి తను మా ఇంటికి వచ్చినప్పుడు నేను ఈ డ్రింక్ని ప్రిపేర్ చేయించానండి. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ సమ్మర్ డ్రింక్, కూల్ డ్రింక్స్ వాటికంటే కూడా ఇవి చాలా మంచిదండి. బాడీని వడదెబ్బ నుంచి కాపాడే ఒక స్పెషల్ డ్రింక్ అండి. అది ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం ముందుగా కావలసిన ఇంగ్రీడియంట్స్ అని తను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తుందండి. చూస్తున్నారు కదా, పుదీనా ఒక 2 కట్టలు పుదీనా, ఒక గుప్పెడి నిండా కొత్తిమీర, అదేవిధంగా నిమ్మకాయలు ఒక 5 రెడీగా పెట్టుకోవాలి. ఇది అసలు స్పెషల్ ఇంగ్రీడియంట్ అండి. గోంద్ కతీరా అంటారు దీన్ని. మనం 2 స్పూన్లు ఈ విధంగా చూసారు కదా, ముందుగానే మనం నీళ్ళల్లో వేసుకొని నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇది మన వేసవి కాలంలో ఈ గోంద్ కతీరా వల్ల మన బాడీకి చాలా చల్లదనాన్ని ఇస్తుందండి. వడదెబ్బ నుంచి కాపాడుతుంది. అదేవిధంగా ఎముకలు గట్టిపరుస్తుందండి. బలహీనంగా ఉన్న, కాల్షియం తక్కువ ఉండి బలహీనంగా అయిపోతాయి కదా మన ఎముకలు, వాటిని సరిచేస్తుంది. అదేవిధంగా మనకి చర్మ రోగాలు ఉంటే వాటిని కూడా నివారణ చేస్తుందండి. దాంతోపాటుగా సాల్టు, ఇంకా సోంపుని కూడా రెడీగా పెట్టుకోవాలి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తను చూపిస్తుందండి. దాంతోపాటుగా మనం సబ్జా గింజలు ఉంటాయి కదా, వాటిని కూడా రెడీగా ఉంచుకోవాలి. సబ్జా గింజల్ని మనం ముందుగానే నీళ్ళల్లో ఈ గోంద్ కతీరా ఇంకా సబ్జా గింజల్ని ముందుగానే నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఇవి నానబెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ డ్రింక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అదేవిధంగా జీలకర్ర పౌడర్ ఎలాగో ఇంట్లో ఉంటుంది కదండి. ఈ జీలకర్ర పౌడర్ అనేది మిరియాల పౌడర్. ఇది మిరియాలని ఈ విధంగా మిక్సీ చేసుకొని పౌడర్లా చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ధనియాల పౌడర్ అండి. ధనియాలని వేయించి పౌడర్ చేసుకోవాలి. అదేవిధంగా జీలకర్రను కూడా వేయించి పౌడర్ చేసుకోవాలి. మిరియాలు, ధనియాలు, ఇంకా మనం జీరాని పౌడర్ చేసుకో. ఇది పంచదార కాదండి, పటిక బెల్లం పౌడర్. మిశ్రీ పౌడర్ ఉంటుంది కదా, పటిక బెల్లాన్ని ఈ విధంగా పౌడర్ చేసి రెడీగా పెట్టుకోవాలి. షుగర్కు బదులుగా మనం ఈ పటిక బెల్లం పౌడర్ని వాడతామన్నమాట. ఇప్పుడు ముందుగానే మనం నిమ్మకాయలు ఉన్నాయి కదా, ఒక 5 నుంచి 6 నిమ్మకాయలు పడతాయండి. ఒక 6 కప్పులకి నేను ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు ఈ డ్రింక్ని. నిమ్మకాయ కూడా ఈ విధంగా జ్యూస్ తీసి పెట్టుకోవాలి. ఈ డ్రింక్ అనేది మనం ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడు రెడీ చేసుకోవడం ఇవ్వచ్చండి. కాకపోతే మనం ముందుగా సబ్జా గింజలు, ఆ గోంద్ కతీరాని నానబెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, ఒక 6 కప్పుల డ్రింక్ కోసం నేను ఇప్పుడు చేసి చూపిస్తాము. ఇదిగోండి, 6 కప్పులు నీళ్ళు వేసేసుకున్నాము. ఈ గోంద్ కతీరాని మనము ఏ సూపర్ మార్కెట్లో అయినా ఉంటుందండి. దాన్ని బాదం గమ్ అని కూడా అంటారు తెలుగులో. 6 కప్పులు నీళ్ళు వేసుకున్న తర్వాత పటిక బెల్లం పౌడర్ని మనం రుచికి తగినంత వేసుకోవాలి. స్వీట్నెస్కి తగినంత. మేమైతే ఒక 10 స్పూన్ల వరకు వేసామండి. నేను 6 గ్లాసులకి చేస్తున్నాను కాబట్టి నేను ఈ క్వాంటిటీ వేసానండి. దీనికి మీరు ఎక్కువ చేసుకుంటే దానికి డబుల్ క్వాంటిటీ వేసేసుకొని ఈ డ్రింక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత మనం ఇందులో మిరియాల పౌడర్ని వేసుకోవాలండి. మిరియాల పౌడరు ఒక 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్ని వేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు మనం ముందుగా ఈ పుదీనా ఒక 2 కట్టలు తీసుకున్నాం కదా, 2 కట్టలు పుదీనా, కొంచెం ఒక గుప్పెడి నిండా కొత్తిమీర తీసుకున్నాం కదా, దాన్ని గ్రైండర్ అంటే మెత్తగా సాఫ్ట్గా ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. అవసరానికి తగినన్ని కొంచెం వాటర్ని కూడా వేసుకొని మనం మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ డ్రింక్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇది శరీరానికి మనకి వడదెబ్బ కొడుతుంది కదా, ఈ ఎండలకి బయటకు వెళ్ళొచ్చినప్పుడు ఆ వడదెబ్బ బారి నుంచి కూడా మనల్ని కాపాడుతుంది. అదేవిధంగా ఎవరికైనా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అది కూడా మనకి ఈ గోంద్ కతీరా వలన ఆ స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి పోయి శరీరానికి మెరుపునిస్తుందండి. అదేవిధంగా వెయిట్ లాస్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఇది ఎంతో హెల్ప్ చేస్తుంది. డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా ఈ గోంద్ కతీరాని మనం ఈ డ్రింక్స్లో కలుపుకొని తాగటం వలన చాలా హెల్ప్ అవుతుందండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టిన కొత్తిమీర, పుదీనాలో ఏమి ఉప్పు వేయలేదండి. ఆల్రెడీ మనం నీళ్ళలో ఉప్పు వేసాం కాబట్టి ఇది ఓన్లీ
పుదీనా కొత్తిమీరని కొంచెం నీళ్లు వేసుకొని ఈ విధంగా పేస్ట్ లాగా కలుపుకొని చేసుకొని ఈ నీళ్ళలో కలిపేసుకోవాలి. అదే జార్లో మరి కొంచెం వాటర్ని వేసేసుకొని నేను ఇందులో కలిపేసుకుంటున్నాను. మీరు ఒకవేళ ఒక 6 గ్లాస్ కంటే ఎక్కువ వేసుకుంటే ఇంతకీ మనం వేసిన క్వాంటిటీకి డబుల్ క్వాంటిటీ వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. జీరా పౌడర్ కూడా ఒక 1/2 టీ స్పూన్ వరకు జీరా పౌడర్ని లేదంటే 1 టీ స్పూన్ వేసుకోవచ్చు. తర్వాత ధనియాల పౌడర్ అండి, ఇది ధనియాల పౌడర్ని కూడా 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. ధనియాలు జీలకర్ర అనేది వేయించి పౌడర్ చేసుకోవాలండి. ఇది సోంపు 1 టీ స్పూన్ వరకు సోంపుని వేసుకోవాలి. సోంపుని ముందుగానే నీళ్ళలో నానబెట్టుకొని కూడా యాడ్ చేసుకోవచ్చండి, ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న ఈ సబ్జా గింజలు అనేవి వేసుకోవాలి. అది మన ఇష్టం అండి, ఓ 2 స్పూన్ల 3 స్పూన్ల వేసుకుంటాం అనేది మన డ్రింకుని బట్టి వేసుకోవాలి. తర్వాత ముందుగా నానబెట్టుకున్న ఈ గోంద్ కతీరాని అదేనండి మన బాదం గమ్ని వేసుకోవాలి. ఒక 5-6 స్పూన్ల వరకు వేసుకుంటున్నానండి. మనం డ్రింక్ గ్లాస్లో పోసుకునేటప్పుడు కూడా డైరెక్ట్గా గ్లాస్లో వేసుకోవచ్చండి. కానీ తను ఒకటేసారి ఈ వాటర్లో వేసేసి కలిపేస్తుంది సబ్జా గింజలు కానీ ఈ బాదం గమ్ కానీ. తర్వాత మన అవసరానికి తగినంత నిమ్మకాయ రసం వేసుకోవాలి. మేమైతే ఒక 5 నిమ్మకాయలని ఈ విధంగా జ్యూస్ తీసి కలిపేసుకుంటున్నాము. మీరు ఒకవేళ ఎక్కువ డ్రింక్ తయారు చేస్తుంటే నిమ్మకాయల క్వాంటిటీ కానీ ఈ పౌడర్స్ క్వాంటిటీ కానీ పెంచుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్ చూడాలండి, చూస్తున్నారు కదా, చాలా చాలా బాగుంటుంది. మన శరీరానికైతే చాలా హెల్ప్ చేస్తుందండి ఈ డ్రింక్. అన్నీ మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. కూల్ డ్రింక్స్ వాటికంటే కూడా చాలా హెల్ప్ చేస్తుందండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ గోంద్ కతీరా డ్రింక్లో. మన సమ్మర్ స్పెషల్ డ్రింక్గా దీన్ని చెప్పుకోవచ్చండి. చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో మనకి పుదీనా, కొత్తిమీర, ధనియాలు, జీలకర్ర పౌడర్స్ ఎలాగో ఉంటాయి కదండి. ఓన్లీ మనం ముందుగా నానబెట్టుకోవాల్సింది సబ్జా గింజలు, గోంద్ కతీరా, అంతేనండి. చూసారు కదా ఈ స్పెషల్ డ్రింక్ని. తప్పకుండా చూసిన వెంటనే లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.